నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఎట్టకేలకు సోనం వాంగ్‌చుక్ హంగర్ స్ట్రైక్‌ని అయితే భగ్నం చేయగలిగారు పోలీసులు. ఈరోజు ఉదయాన్నే పోలీసులు వచ్చి ఆయన్ని తరలించడం జరిగింది. నిన్న రాత్రి అనుకుంటా. హాస్పిటల్‌కి తరలించారు. బలవంతంగా ఆయనకి ఫీడ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. సో గవర్నమెంట్ చాలా అపాథటిక్‌గా ఉంది. ఈ 20 రోజులు కూడా ఎలాంటి చర్చలకి ముందుకు రాలేదు. ఒక్క ప్రతినిధి కూడా పంపించలేదు. అంటే ఈవెన్ బ్రిటిష్ ప్రభుత్వం కూడా కొంత ఇట్లా హంగర్ స్ట్రైక్ దిగిన వ్యక్తులకి నాడు స్వాతంత్ర సమరయోధులు గాంధీ కానీ, భగత్ సింగ్ కానీ ఇట్లా వీళ్ళ వద్దకి కొంత రిప్రజెంటేటివ్స్‌ని పంపించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వం చాలా అపాథటిక్‌గా ఉంది. సాటి దేశస్తులైనా కూడా వీళ్ళకి ఏదో దేశ ద్రోహులు అనే ఒక ట్యాగ్ వేసి వీళ్ళతో మాట్లాడాల్సిన పని లేదు. అంటే మోస్ట్ ఇన్హ్యూమన్ పద్ధతిలో ఈ ప్రభుత్వం కొనసాగుతోందని వాదనలు ఉన్నాయి. సో ఈరోజు అభిజిత్ దిప్కే కూడా ఆయన హంగర్ స్ట్రైక్ ప్రారంభించారు. సో నెక్స్ట్ 20వ తారీఖేమో చలో సంసద్ అనే ఒక కార్యక్రమాన్ని పిలిపించారు. సో నెక్స్ట్ టర్న్ ఎలా ఉండబోతుంది? ఈ ఉద్యమం ఇక్కడితో డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. డైల్యూట్ అవ్వదండి. ఇష్యూ బలంగా ఉంటే, తీసుకున్నటువంటి ఇష్యూ బలంగా ఉంటే దాన్ని జనంలోకి తీసుకెళ్ళటం అనేది కూడా తేలిక అవుతుంది. జనం సీరియస్గా సఫర్ అయితే దాని మీద రోడ్ల మీదకి వస్తారు. విద్యార్థి లోకం ఒక రకమైనటువంటి మత్తులో ఉంది. మత్తులో ఉండటం అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు, అలాగే ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయి, ఇన్వెస్ట్మెంట్ చాలా హెవీ అయిపోయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎటు కదిలితే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం ఉంది స్టూడెంట్స్లో. ఇప్పుడు ఈ మూమెంట్తో అటాచ్ అయినట్టుగా ఎక్కడైనా రికార్డ్స్లోకి వెడితే అది ఫర్దర్గా తమ కెరియర్కి ఏమైనా ఇబ్బందికరంగా మారుతుందా అనే భయం నెమ్మదిగా వాళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇది నేను కొన్ని ఏరియాల్లో స్పష్టంగా విన్నాను. అంటే మనకి హైదరాబాద్లో అశోక్ నగర్ అనేది ఒక పోటీ పరీక్షల అడ్డా. అది ఆ పోటీ పరీక్షల అడ్డాలో మీరు ఏ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ చర్చే జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా చాలామంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, ఇష్యూ జెన్యూనే కానీ మనం ఇప్పుడు దీనిలోకి ఎంటర్ అయితే మనని బతకనిస్తారా అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ భయాన్ని ఇంజెక్ట్ చేశారు ఈ లెవెల్లో. అంటే ప్రతి చోట ఎవరు కదిలినా వాళ్ళ మీద, అంటే మీరు ఏం చేసినా మీ జీవితం నాశనం అయిపోతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితంలో ఎదగకుండా మేము చేస్తాం అని భయపెడుతున్నారు. అలాగే ఆ మూమెంట్తో ట్రావెల్ అవుతున్న ప్రతి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు సోనం వాంగ్చుక్ మీద కూడా బురద జల్లారు. ఆయన వేర్పాటువాది, ఆయన లదాఖ్ విడిపోవాలి భారతదేశం నుంచి ఆయన కోరినవాడు. ఆయన కోరలేదు సార్. ఆయన కోరలేదండి, చెప్తున్నారు. ఇప్పుడే కదా విన్నాం మనం ఒక ప్రవచనం. ఆవిడ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, చైనీయులు వస్తానంటే, గతంలో చైనీయులు ఆక్రమణ చేసే సందర్భంలో మేము అడ్డుకున్నాము, ఈసారి లడాఖ్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోతే మేము వదిలే పరిస్థితి ఉంటుంది అని ఆయన అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆ ఫుల్ వీడియో అయితే ఆయన అనలేదు. ఆయన అన్నాడా లేదా అన్నది కాదండి క్వశ్చన్. వీళ్ళు బురద జల్లుతున్నారు. కాశ్మీర్ వేర్పాటువాదులు అనే మాట్లాడతారు వీళ్ళు. మీరు తెలంగాణ వాదాన్ని బలపరిచే వ్యక్తిగా మీరు ఫేస్బుక్ కామెంట్లో చూశాను. జై తెలంగాణ అనగానే నా మనసు కుదుట పడింది అని. సో అదే తరహాలో తెలంగాణ వాదం పేరుతో జిల్లాలన్నింటినీ ఒక బలవంతంగా కలిపి ఉంచి, అందులో నుంచి ఖమ్మం ప్రజలు మాకు ఈ రాష్ట్రంతో పని లేదు, మాకు ప్రత్యేక రాష్ట్రం అడిగితే ఇలా అడుగుతా పోతే, లేదంటే దక్షిణ తెలంగాణ అనే డిమాండ్ ముందుకు వస్తుందండి. ఉత్తరాంధ్ర డిమాండ్ ఉంది ఆల్రెడీ, కళింగాంధ్ర అనే పేరుతో. రాయలసీమ డిమాండ్ ఉంది. ఆ ప్రాంతాలు మాకు మేము అభివృద్ధి చెందుతాం, మాకెవరితోనూ సంబంధం లేదు అని అనటంలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. హరిసింగ్ అనేటువంటి రాజు ఉన్నాడు అక్కడ, మీరు అతన్ని దీనిలోకి లాక్కున్నారు, అతనితో యూనియన్లోకి తీసుకున్నారు. కరణ్ సింగ్ని చాలా కాలం మంత్రి పదవుల్లో వేశారు. ఈ చరిత్ర
తెలుసు ప్రపంచానికి. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం అదే, మిమ్మల్ని విడిగానే ఉంచుతామని చెప్పారు. ఆయన్ని ప్రధానమంత్రిని చేశారు. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లాక్కొచ్చి దాన్ని ఇండియాలో భాగమని చెప్పడం, ఆర్టికల్ 370 రద్దు చేయాలని వాళ్ళు అప్పటి నుంచి గోడల మీద రాస్తూనే ఉన్నారు. కాశ్మీర్ చాలా అది చాలా అవసరం, స్ట్రాటజిక్గా ఇండియాకి చాలా అవసరం అని మాట్లాడతారు. ఎందుకు అవసరం? అది విడిగా ఒక దేశంగా ఉండింది, ఉండటం తప్పెలా అవుతుంది? ఇప్పుడు అతని మీద వేర్పాటువాది అని ముద్ర ఎందుకు వేస్తున్నారు వాంగ్చుక్ మీద? అంటే బ్రిటిష్ ఇండియా కాకపోయినప్పటికీ ప్రావిన్స్ బ్రిటిష్ కంట్రోల్లోనే ఉంది కదా సార్. వాళ్ళు బ్రిటిష్ ప్రావిన్స్ లో ఉన్నప్పటికీ బ్రిటిషర్స్ కావచ్చు, మొఘలులు కావచ్చు, వాళ్ళు ఒక నిర్మాణం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ దేశము అనే నిర్మాణం వాళ్ళ దగ్గర నుంచే మొదలైంది, మొఘలుల నుంచి మొదలైంది. అది బ్రిటిష్ వాళ్ళు కొంత మేరకు చేశారు. ఇప్పుడు దేశం అనే కాన్సెప్టే ఓకే కొంతవరకు తప్పు అనుకున్నప్పుడు మీ దృష్టిలో చైనా కూడా ఒక దేశంగా ఉంది, మీ కమ్యూనిస్టులు చైనా కూడా ఒక దేశంగా ఉంది, రష్యా ఒక దేశంగా ఉంది. రష్యా విడిపోయింది సోవియట్ యూనియన్ నుంచి. సోవియట్ నుంచి విడిపోలేదండి, సోవియట్ రష్యా నుంచి విడిపోవడం కాదు అది. సోవియట్ రష్యాగా అనేక దేశాలు కలిసి ఉన్నాయి. ఆ కలిసి ఉన్న దేశాలు విడిపోయి రష్యాగా ఉంది, మిగిలినవి వెళ్ళిపోయినాయి. అంటే సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ని ఎదుర్కోవటం కోసం స్టాలిన్ ఏషియన్ కంట్రీస్తో ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సందర్భంగా ఈ దేశాలన్నీ కలిసినాయి, కలిసి అది ఆసియాలోకి విస్తరించింది. ఈ విస్తరించిన సందర్భంగా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ దొరుకుతుంది చదివితే. ఆ అగ్రిమెంట్లో మొదటి వాక్యమే విడిపోయే హక్కును రిజర్వ్ చేసుకుని మనం కలుస్తున్నాము అని. ఏ క్షణం మీరు విడిపోదలుచుకుంటే ఆ క్షణం వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అని రాశారు దానిలో. ఆ వాక్యం ప్రాతిపదికగా కలిశారు ఆ రోజున. అంతే తప్ప నిర్బంధముగా కలపటం అనేది జరగల. నిర్బంధంగా కలిపి ఉంచాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి ఇప్పటికీ దేనికైనా అదే శిరోధార్యం ఆ డాక్యుమెంటే. ఎవరైనా సరే ఏ జాతి అయినా ఎప్పుడైనా విడిపోవాలి అనుకుంటే విడిపోవటం అనే దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే తప్ప కలిపి ఉండటం అనేది వీళ్ళకేదో ఇంటెన్షన్ ఉంది అని అర్థం, సెన్స్ అది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ మీద ఎందుకు ముద్ర వేస్తున్నారు? మన దగ్గర వేర్పాటువాది అంటే ఒక బూతు మాటగా ఎస్టాబ్లిష్ చేశారు. అందుకని అతని మీద బురద వేస్తున్నారు వేర్పాటువాది అని. అతను నిజంగానే వేర్పాటువాదం గురించి చేశాడా లేదా అనేది లోతుల్లోకి వెడితే ఆయన ఏమీ చేయలే. కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు అలాగే చెప్తున్నారు. అంటే వీళ్ళు స్వయం ప్రతిపత్తి కోరటము కూడా వేర్పాటువాదమే కావచ్చు. రెండోది, చైనా ఎంటర్ అయినప్పుడు లేకపోతే మరొకళ్ళు ఎంటర్ అయినప్పుడు వీళ్ళు సరిగా మాట్లాడలేదని. ఇప్పుడు ఆయన వేదిక మీదకి వచ్చినటువంటి నాయకుల మీద కూడా అలాంటి విమర్శలు చేశారు. దేవుళ్ళని నమ్మనివాడు, దేవుళ్ళని తిట్టేవాడు నీ వేదిక మీదకి వస్తాడు అని చెప్పారు. బహుశా అది ప్రకాష్ రాజు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి ఉండొచ్చు. అదే అదేనండి, ప్రకాష్ రాజు ఈ బ్యాచ్ కూడా వెళ్ళారు. వీళ్ళందరినీ కలిపి ఆయన చెప్పింది కూడా కునాల్ కమ్రా నేతా అంబానీకి దేవతల్ని నమ్మని వాళ్ళు అక్కడికి రాకూడదా? వీళ్ళెవరు చెప్పడానికి? వీళ్ళకేం సంబంధం? అంటే అతను అన్న మాటల్లో కూడా ఎక్కడ నాకేం అభ్యంతరం అనిపించలేదు. ఆయన అన్న మాటలు కాదు నేను మాట్లాడుతోంది. వీళ్ళు బయట కామెంట్లు చేస్తున్న వాళ్ళు, ఈ సంఘ్ పరివారు తర్వాత ఈ బ్యాచ్, వీళ్ళు సోనం వాంగ్చుక్ మీద చేస్తున్న విమర్శల మీద మాట్లాడుతున్నాను నేను. అతన్ని వేర్పాటువాది అని చెప్తున్నారు. అతను ఈ ఉద్యమానికి మద్దతు లభించకూడదు అని చెప్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం ఏర్పడినటువంటి పార్టీ అని దాని గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది అన్వాంటెడ్ మూమెంటు, ఇది అవసరం లేదు. ఈ దేశపు విద్యార్థుల్ని పరిరక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చాలా కాన్షియస్గా చేస్తోంది. పోటీ పరీక్షలు, నీటు, ఇక్కడ అక్రమాలు ఇవన్నీ తప్పు. ఎక్కడైనా ఒక తప్పు జరగచ్చు, దాన్ని పట్టుకొని గోరింతలు కొండంతలు చేస్తున్నారు వీళ్ళు అని సోషల్ మీడియాలో వందలాది పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి.
అందులో భాగమే సోను వాంగ్చుక్ మీద అతను వేర్పాటువాది అని ముద్రేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అతను ఎక్కడో పెద్ద భవంతి కట్టుకున్నాడు అనేది ఒక సాకు చెప్తున్నారు. కట్టుకొని ఉండొచ్చండి. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆ రోజుల్లో ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు ఆయన లోటస్ పాండ్ని పైనుంచి కింద నుంచి అన్ని మూలల నుంచి ఫోటోలు తీసి వేశారు. ఇప్పుడు అక్కడ అమరావతిలో చంద్రబాబు గారు 5 ఎకరాల్లో కట్టుకుంటున్నాడు. దాని ఫోటోలు ఎందుకు వేయరు వీళ్ళు? అవి సాక్షి వాళ్ళు వేస్తారు. కాబట్టి ఎవరు ఇల్లు కట్టుకున్నా ఫోటోలు తీసి రోడ్ల మీద వేయటం అనేది మనకు అలవాటే. వీళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదా? వీళ్ళు డబ్బులు సంపాదించుకోవట్లేదా? మాట్లాడుతున్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా, డబ్బుల కోసమే కదా ఈ తిప్పలు. అంతే కదా, ప్యాకేజీ ప్రోగ్రామే ఇది. ఆ ప్యాకేజీ ప్రోగ్రాంలో భాగంగా అలా ముద్ర వేసి స్టాంప్ వేసి చేయిస్తున్నారంటే వాళ్ళకేదో ప్రయోజనం ఉంది. వీళ్ళ మీద బురద వేయటం ద్వారా అంటే భయపడుతున్నారా? సోను వాంగ్చుక్ అనేవాడి గురించి భయపడుతోందా ఈ దేశం? అలాగే అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరినీ ఎక్కడో చోట వాళ్ళ మీద బురద వేస్తే పారిపోతారు, ఇక్కడికి వస్తే బురద వేస్తారనే భయం కలిగించడం కోసం జాతీయ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. వీడు చేసి వాడు దేవుడిని నమ్మడు, వీడు తెల్లారేస్తే అవమానిస్తాడని చెప్తున్నారు. అతను మాట్లాడింది నేను అతను ఏం మాట్లాడారు చెప్తాను సార్. నీతా అంబానీ భర్త కోసం పనిచేస్తూ సీతాదేవి భర్తని పేరును వాడుకుంటున్నారు అనే చెప్పాడు అతను. అందులో నాకేం అతని గురించి కాదండి, చాలా మంది వచ్చారు అక్కడ. ప్రకాష్ రాజ్ అనేవాడు కూడా వెళ్ళాడు కదా. వాళ్ళందరినీ కలిపి నాస్తికత్వం అనే దాన్ని ఒక బ్రాండ్గా మార్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకి కూడా ఈ దేశంలో ఉండే హక్కు లేదని మాడుతున్నారు వీళ్ళు అనేది నా క్లెయిమ్. మీరు వచ్చిన వాళ్ళందరి మీద బురద వేయటం అంటే అసలు టోటల్గా ఆ ప్రోగ్రామే అన్వాంటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. చెప్పదలుచుకుని ఇలాంటి వాడికి సింపతి చూపించక్కర్లేదు. అతను ఇప్పుడు వీళ్ళందరూ కూడా అతను చనిపోతే రచ్చ చేయటం కోసం అతన్ని కూర్చోబెట్టారు అని కూడా ఆందోళనకారుల మీద, కాక్రోచ్ జనతా పార్టీ మీద బురదేశారు. బురదేసి సోషల్ మీడియాలో రాస్తున్నారు. మాట్లాడుతాం కాదు, రాయటం కూడా జరుగుతోంది. రాస్తూ పోస్టులు పెడుతున్న వాళ్ళని కూడా చూసారే. త్వరగా చచ్చిపో నువ్వు, సోనం వాంగ్చుక్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఆయన, తిడుతున్నారు. అలాగే ఆయన గురించి కొంచెం తెలిసినా కూడా ఆ మాటలు రావు. అవి వాంటెడ్ గానే మాట్లాడుతున్నారండి వాళ్ళు. వాంటెడ్ గానే మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఇతన్ని చంపేయటం ద్వారా ప్రభుత్వం చంపేసింది అని చెప్పి ప్రభుత్వాన్ని అస్థిమితపరచటం కోసం వీళ్ళందరూ అతన్ని కూర్చోబెట్టి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ బారి నుంచి అతన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అనేది కంక్లూజన్. ఈ నేరేటివ్ ఇతనే పనికిమాలిన వాడు అనేది వీళ్ళ ఉద్దేశం. ఇతనే వేర్పాటువాది. ఈ వేర్పాటువాది ఇంకొంతమంది దుర్మార్గుల్ని ఒక చోట చేరటానికి దోహదపడుతున్నాడు. వాళ్ళతో చేతులు కలిపాడు. వాళ్ళతో చేతులు కలిపిన పాపానికి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. నిరాహార దీక్ష అనే పేరుతో కూర్చోబెట్టారు. అతని ప్రాణంతో చెలగాటాలు ఆడుతున్నారు వీళ్ళు. అతన్ని ప్రొటెక్ట్ చేసి అతని ఇంటికి అతన్ని పంపించేస్తే కనీసం బతుకుతాడు అన్న పద్ధతిలో అసలు కాక్రోచ్ జనతా పార్టీ కానీ, ఈ 4-5 ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు కానీ, రోడ్డు మీదకి వచ్చిన యూత్ కానీ, వీళ్ళెవ్వరినీ కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు ఈ దేశం అనే అభిప్రాయాన్ని వీళ్ళు విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన. జైపూర్లో అభిజిత్ మీద దాడి జరిగింది. ఆ దాడి కంటే కూడా బీభత్సమైన దాడి ఇప్పుడు జరుగుతోంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజ్. కాక్రోచ్ మూమెంట్ ముందు మాత్రమే కాదు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ ఇంటిగ్రిటీ ఉండదు. వాళ్ళకి 100 అంటగడతారు. అతను స్కామర్ అంటారు, అతనికి లైంగిక సంబంధాలు ఉన్నాయి విశృంఖలంగా అంటారు, నైతికంగా చంపేస్తారు, అతను తాగుబోతు అంటారు, తిరుగుబోతు అంటారు. 100 అంటే బురద చల్లటం అనేది ప్రోగ్రాం. ఈ బురద చల్లటం అనే పని మీద చాలామందిని నియోగించారు వాళ్ళు. ఈ నియోగించిన వాళ్ళందరూ డ్యూటీ చేసేస్తారు. కాబట్టి అదే జరుగుతోంది. అంతకుమించి కొత్తగా నేను చూడట్లేదు ఈ విషయం.
ఇది ఈ రోజున ప్రాక్టీస్ కాదు. వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాత్రమే పొట్లా వీళ్ళు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా కానీ, పర్టికులర్గా సంఘ్ పరివార్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని వీధిలోకి ఇచ్చి వాళ్ళ మీద బురదేయటం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు ఇప్పటిదాకా. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెడితే సోను వాంగ్చుక్ వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే బ్యాచెస్ ఉన్నాయి. ఇంటింటికి ఎవరికీ సుఖం లేదు ఈ దేశంలో. డోర్కి వెళ్ళి తలుపు కొట్టి లేపి కూర్చోబెట్టి బలానా వాడు దొంగ అను, ఇదే అంటూ ఉండు నువ్వు. ఇది అనకపోతే ఏం జరుగుతుందో చూస్తావు నువ్వే, తలుపేసుకో అని వెళ్ళిపోతాడు వాడు. ఇలా ప్రతి స్ట్రీట్కి ఇద్దరిని పెట్టి చెప్పించగల సమర్థత ఉన్నవాళ్ళు వాళ్ళు.